అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఇక సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక మంచి శుభవార్త, రెండే దెబ్బలకు ఉద్యోగులు వెరీ వెరీ హ్యాపీ అంటూ ఒక వార్త అయితే విడుదల చేయడం జరిగిందనమాట. ఉద్యోగులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేనికోసం సంతోషం వ్యక్తం చేస్తున్నారు, ఏమైంది అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి. ముందే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చాలామంది వీడియో ఇస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాల కనుక వెళ్ళినట్లయితే ఏపీ ఉద్యోగులకు పరిస్థితి మొన్నటిదాకా అత్యంత దుర్భాగ్యంగా ఉండేది. నెలంతా కష్టపడి కూడా వేతనాల కోసం వారు నెలాఖరు దాకా వేచి చూసే సందర్భాలు లేకపోలేదు. ఏనాడు 1వ తారీఖున వేతనాలు అందిన దాఖలు కూడా లేదని చెప్పాలి. అయితే కూటమి సర్కారు పాలన మొదలయ్యాక పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వేతనాలు విడుదల అంతగా జాప్యం జరగడం లేదు, అంతేనా? అంటే ఉద్యోగుల సిపిఎస్, జిపిఎస్ మరి అంతేకాకుండా ఏపీజీఏఎల్ఐ పేరుకుపోయిన వేల కోట్ల రూపాయలు బకాయిలను కూడా ఇక కూటమి సర్కారు రెండు దెబ్బలతో క్లియర్ చేసి పారేసింది. నిజంగానే ఇది ఉద్యోగులకు భారీ ఊరటనిచ్చిందని చెప్పక తప్పదు. ఉద్యోగులకు వేతనాలకు చెల్లింపులలో తీవ్ర జాప్యం చేసిన గత సర్కార్ ఉద్యోగుల సిపిఎస్, జిపిఎస్ మరియు ఏపీజీఏఎల్ఐను భారీ ఎత్తున బకాయిలు పెట్టింది. వేతనాలకే ఇక నిధులు లేకపోతే ఇక ఉద్యోగుల భవిష్యత్తు నిధికి ఎలా చెల్లింపులు చేస్తామంటూ ఉద్యోగాలనే వాటి ఇక ప్రభుత్వం ఎదురు చూస్తున్న ప్రశ్నించిందనమాట. అంతేకాకుండా నాటి ప్రభుత్వానికి నిలదీసేందుకు ఉద్యోగులు ధైర్యం చేసే ఇక చాలదనేలా చెప్పాలి. అయితే మొత్తము ఆందోళనకరమైన వాతావరణంలో పనిచేసిన ఉద్యోగులకు తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి సాహసించలేకపోయారు. దీనిని ఆసరా చేసుకున్న నాటి ప్రభుత్వ పెద్దలు ఇష్టారాజ్యంగా వివరించారు. అందిన కాడికి దోచుకున్నారు, ఇష్టం వచ్చినట్లుగా అప్పులు చేశారనమాట. అయితే ఇదిలా ఉండగా ఉద్యోగులంతా ఆయన వద్దకెళ్ళి తమ పరిస్థితిని ఆయన ముందు పెట్టి బోర్ను అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ఎప్పటికప్పుడు దృష్టి సారించి లక్ష్యమున్న చంద్రబాబు మొన్న సంక్రాంతికే 1033 కోట్లను విడుదల చేశారు. ఫలితంగా ఉద్యోగులకు సంక్రాంతి సంబరాలు ఘనంగా చేసుకున్నారు. తాజాగా బకాయిలు మొత్తాన్ని క్లియర్ చేసే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారన్నమాట. ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఉద్యోగులకు సమస్యల పరిష్కారం కీలకమైందని భావనతో మిగిలిన బకాయిలు మొత్తం 6,200 కోట్లను విడుదల చేయాలని ఆయన ఆర్థిక శాఖకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ నిధులు శుక్రవారం ఆయా ఖాతాలో జమ కానున్నట్టు ఇక సమాచారం కూడా విడుదల చేయడం జరిగిందనమాట. అధికారులకు కూడా ఆదేశాలు కూడా పంపించడం జరిగిందనమాట. త్వరలో జీవో కూడా జారీ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇది మంచి అప్డేట్ అండి. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాం. ఇక బకాయిలు ఏవైతే 6,200 కోట్లు పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా శుక్రవారం రోజున అంటే అకౌంట్లో జమ కానున్నట్టు ప్రభుత్వం కూడా తెలపడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.